హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ వ్లాగ్ అండి. లోపల దర్శనం అయ్యాక బయటికి ఎంట్రీ కాగానే ఇలాగా కొన్ని ఫొటోస్ దిగామండి. మీకు లాస్ట్ వీడియోలో పెట్టాను కదా, ఫొటోస్ అన్నీ దిగాక ఇక్కడ డిన్నర్ చేద్దామని ఆగామండి. ఇక్కడ షాపింగ్ చేయడానికి కూడా చాలా బాగుందండి. ఇక్కడ డిన్నర్కి ఏం తిన్నామంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ ఆర్డర్ చేసుకున్నారండి. నేనైతే చపాతీ తింటాను కదండి నైట్ అవర్స్లో, కానీ గోధుమ చపాతీ లేదండి, మైదానే ఉంది. ఏదో ఒకటని తినేసాను అండి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆర్డర్ చేసుకొని తినేశారు. డిన్నర్ అయిపోయాక రూమ్కు బయలుదేరుతున్నామండి. ఇలాగా ఒక జీప్ మాట్లాడుకొని, అక్కడ అన్ని జీప్లే ఉన్నాయండి, అది మాట్లాడేసుకొని ఇప్పుడు వచ్చేసి రూమ్కి వెళ్ళిపోవాలి. తర్వాత రూమ్కి రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి పడుకున్నామండి. పడుకొని ఇది వచ్చేసి మళ్ళీ మార్నింగ్ నుంచి కంటిన్యూషన్ అయ్యిందండి. ఇక్కడ మార్నింగే 6:30కి అలాగా లేచి ఎవరి బట్టలు వాళ్ళు సర్దేసుకున్నామండి. ఇప్పుడు ట్రైన్ ఉందండి. ట్రైన్ మాకు అందిందా లేదా అనేది చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి ఎండింగ్ వరకు చూడండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదండి, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకో నేను ఎప్పుడు వీడియోస్ పెట్టగానే అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఇక్కడ అందరూ రెడీగా ఉన్నారండి. ఫ్రెష్ అప్ ఏం కాలేదండి, నార్మల్గా కొంచెం ఫేస్ వాష్ చేసుకొని రెడీ అయిపోయాము. ఎందుకంటే మళ్ళీ ట్రైన్ మిస్ అవుతుంది కదా అనేసి. మేము పైన రూమ్ రెంట్కి తీసుకున్నాము కదండి. కిందికి వచ్చిన తర్వాత కొంచెం టిఫిన్ చేసి ఇక్కడ వచ్చేసి టిఫిన్ చేసి బయలుదేరాలండి. దానికంటే ముందు ఫస్ట్ రూమ్కించి బయటికి రాగానే ఇలా చాయ్ కనిపించిందండి. మీకు తెలుసు కదండి, నాకు చాయ్ మార్నింగ్ అవర్స్లో ఖచ్చితంగా ఉండాలని. ఇక్కడ చాయ్ తాగేసి ఇప్పుడు వచ్చేసి కిందికి వెళ్ళాలండి. మేము రెంట్కి వచ్చేసి పైన తీసుకున్నాం కదా, ఇప్పుడు కార్ మాట్లాడుకొని కిందికి వెళ్ళాలి. ఇక్కడ మార్నింగే టిఫిన్స్ స్టార్ట్ అయ్యాయండి, కానీ టిఫిన్ ఏం చేయలేదు. మార్నింగే కదండి, 6:30 అవుతుంది. చాయ్ ఒకటి తాగేసి ఇక్కడ కారు కోసం వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు మాట్లాడుతున్నారండి, మా వారి ఫ్రెండు ఇద్దరు కలిసి కారు మాట్లాడుతున్నాము. మేము ఇక్కడ పక్కకు వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ సరౌండింగ్ అంతా మార్నింగ్ చాలా బాగుందండి. ఇక్కడ కార్ మాట్లాడేసుకొని కిందికి వచ్చామండి. కిందికి రాగానే 7:30 అలా అయ్యిందండి. ఇక్కడ టిఫిన్ పిల్లలు నైట్ సరిగ్గా తినలేదండి. వైట్ రైస్ ఆర్డర్ చేసుకున్నారు. వైట్ రైస్ ఎట్లా ఉంటుందంటే కొంచెం పొడిగా ఉంటుంది కదా, పిల్లలు సరిగ్గా తినలేదు. అందుకే మార్నింగే వాళ్ళకు ఫస్ట్ టిఫిన్ చేసి బయలుదేరామని ఇక్కడ ఆగామండి. ఇక్కడ టిఫిన్ చేసుకొని ట్రైన్కి రైల్వే స్టేషన్కి వెళ్ళాలండి. మేము ఇంతకీ చెప్పలేదు కదండి, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాము, చెన్నైకి వెళ్తున్నామండి. చెన్నై బీచ్ ఉంటుంది కదండి, అక్కడికి వెళ్తున్నాము. పిల్లలైతే బాగానే పడుకున్నారండి, కానీ నైటే సరిగ్గా తినలేదు. ఫుడ్ వచ్చేసి అంటే దర్శనం కొంచెం లేట్ అయింది కదండి, దాంతో పిల్లలు అలసిపోయి సరిగ్గా తినలేదు. కొంచెం కార్తీక్ సతాయించారు నైట్ టైంలో ఫుడ్ తిననేసి, అందుకే పడుకోబెట్టేశాను. మార్నింగ్ పెడదామనేసి ఇక్కడ అందరం ఇడ్లీ ఆర్డర్ చేసుకున్నామండి. ఇడ్లీ ఒకటి వడ. ప్లేన్ ఇడ్లీ తినబుద్ధి కాదు కదండి. ఇంకా మన ఇంట్లో ఫుడ్ నాకు చాలా గుర్తొచ్చిందండి. బయట అస్సలు తినలేకపోయాము, కాకపోతే తినాలి కదా ఖచ్చితంగా అన్నట్టు తినేసాము. ఇక్కడ టిఫిన్స్ అయిపోయాక మళ్ళా జీప్ లాంటిదే మాట్లాడుకున్నామండి. మాట్లాడుకొని ఇప్పుడు కిందికి అంటే రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము.
కానీ ఏమైందంటే ట్రైన్ వెళ్ళిపోయిందండి. టైంకి రీచ్ కాలేకపోయాము. ఎంత ఫాస్ట్‌గా పిల్లలతోటి కాదు కదండీ! అయినా కూడా ఫాస్ట్‌గా చేసాము. కానీ ట్రైన్ మిస్ అయిపోయింది. ట్రైన్ మిస్ కావడంతో మేము బస్‌లో వెళ్ళాల్సొచ్చిందండి. ట్రైనే చాలా కష్టంగా వెళ్ళామంటే ఇంకా బస్ అయితే చెప్పనే అవసరం లేదండి. అస్సలు పడదు నాకు, కార్తీక్‌కి. కానీ కార్తీక్ అయితే 2 టైమ్స్ వామిటింగ్ చేసుకున్నానండి. నాకైతే ఫుల్ హెడేక్. ట్రైన్ కూడా మళ్ళీ మధ్యాహ్నం ఉందంటనండి చెన్నైకి. కాకపోతే మళ్ళీ మనకు టైం సెట్ కాదు కదా, అలా అనేసి ఇంకా బస్సులోనే వెళ్ళిపోయాము. చాలా కష్టం అనిపించిందండి. బస్ అస్సలు పడదు. మనము మళ్ళా టైం సెట్ చేసుకున్నాం కదా, పలానా టైంకి పలానా ప్లేస్లో ఉండాలనేసి ఇంకా ఏదో ఒకటి అనేసి కొంచెం కష్టంగా వెళ్ళాల్సి వచ్చింది చెన్నైకి బస్లో. ఇక్కడ మార్నింగ్ కదండి, వ్యూ ఎంత బాగుంది చూడండి. గ్రీనరీగా చాలా బాగుంది గ్రీనరీ అంతా చూస్తుంటే మార్నింగ్ అవర్స్లో. కిందికి రావడానికి చాలా ఏమంటారు, ఇట్లా యూ షేప్లో ఉందండి రోడ్ వచ్చేసి. మీకు చూపిస్తాను చూడండి. ఇంకొకటి జీప్లో సైడ్కి పట్టుకోవడానికి ఏమీ లేదండి. కొంచెం భయం వేసింది. క్రాస్ అంటే టర్నింగ్ ప్లేస్లో కొంచెం భయం వేసింది. ఇక్కడ అంట పులులు, జింకలు, ఎలుగుబంట్లు ఇవన్నీ ఉంటాయంటనండి. కార్ అస్సలు ఆపొద్దంట, డేంజర్ ప్లేస్ అంట. చూడండి వ్యూ ఎంత బాగుందో. నాకు ఇలాంటి వ్యూ చాలా ఇష్టం అండి. అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇదిగోండి ఇలాగా కొంచెం యూ షేప్లో ఉంది. చాలా గట్టిగా పట్టుకోవాల్సి వచ్చింది అక్కడ మాత్రం. ఈ వీడియో మీద మీ కామెంట్ మాత్రం అస్సలు కామెంట్ చేయకుండా వెళ్ళకండి ఫ్రెండ్స్. ఏదో ఒక కామెంట్ చేయండి, సింబల్ అన్నా ఏదో ఒకటి మీకు నచ్చింది మాత్రం ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, కామెంట్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇదిగోండి ఇలాగ యూ టర్న్ చాలా ఉన్నాయండి. రాగానే బస్సు ఉండేనండి. ఇప్పుడు బస్ ఎక్కేసాము. ఇదిగోండి కార్తీక్ స్టార్ట్ అయ్యిండు. నిత్య కూడా అలసిపోయిందండి. అప్పటికి టైం 11:30 అలా అవుతుంది. చాలా ఎండ కొట్టిందండి ఆ రోజు వచ్చేసి. మా కార్తీక్ వాడు ఆపుకోలేడు, వామిటింగ్ వచ్చేసి కవర్లు రెడీగా పట్టుకున్నాను. వాడు కొంచెం దూరం వెళ్ళగానే వామిటింగ్ చేసుకొని పడుకున్నాడండి. మళ్ళా 1 టైం 2 టైమ్స్ మళ్ళీ చెన్నై రాగానే మళ్ళీ ఒకసారి చేసుకున్నానండి. ఎండ మాత్రం చాలా కొట్టిందండి ఆ రోజు. అస్సలు చల్లగా లేకుండే. దానివల్ల కూడా కంట్రోల్ చేసుకోలేకపోయాడు కార్తీక్ వచ్చేసి. నాకైతే వామిటింగ్ కాదు కానీ హెడేక్ అవుతుందండి బాగా. ఇప్పుడు వచ్చేసి చెన్నైకి బయలుదేరుతున్నామండి. చూస్తూ ఉండండి ఓకేనా. ఇక్కడ కొంచెం మ్యూజిక్ యాడ్ చేస్తాను.
ఇక్కడ మేము చెన్నైలో ఏదైతే బుక్ చేసుకున్నామో రిసార్ట్ దానికి రీచ్ అయిపోయామండి. టైం వచ్చేసి చాలా అయిందండి, 5:30 అలా అయింది. 5:30, 6 కానికి వస్తుందండి. రాగానే పిల్లలు చూడండి ఇలా అయిపోయారు. ఇది వచ్చేసి రూమ్ అండి, చాలా బాగుందండి. ఫస్ట్ వచ్చేసి హాల్, ఇదొక బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ అండి. వాళ్ళకొకటి మాకొకటి, ఇద్దరం ఫ్యామిలీస్ వెళ్ళాం కదా. ఇదొక రూమ్, ఇదొక బెడ్రూమ్. ఇంకొకటి చూపిస్తాను చూడండి. చాలా బాగుందండి. ఈ విండోలకి చూస్తే మనకు స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది చూడండి. చూపిస్తాను మీకు కూడా, బయటికి వెళ్ళి చూపిస్తాను. చాలా బాగుందండి రిసార్ట్ వచ్చేసి. చాలా డేస్ నుంచి అనుకుంటున్నానండి. పిల్లలేమో ఇదొకటి, ఇంకొక బెడ్రూమ్ అండి వచ్చేసి. చాలా డేస్ నుంచి అనుకుంటున్నానండి ఇలాగా రిసార్ట్లో ఒక రోజు స్టే చేయాలి అనేసి. పిల్లలు వచ్చేసి మళ్ళా స్విమ్మింగ్ పూల్ ఇలాగా ఇద్దరికి కలిసి వస్తుందని తిరుపతి నుంచి చెన్నైకి వచ్చామండి. ఇది వచ్చేసి హాల్. మళ్ళా బయట వ్యూ ఇలా ఉంటుందండి. మళ్ళా బయటికి వెనక సైడ్ నుంచి పైనకి వెళ్ళడానికి మెట్లు అండి ఇవి. ఇదిగోండి, రాగానే ఫస్ట్ వాష్రూమ్ అండి, తర్వాత కిచెన్, లెఫ్ట్ సైడ్లో కిచెన్ అండి. ఇదొక హాల్. మళ్ళా పైనకి వెళ్ళడానికి కూడా ఇంకొక రూమ్ కూడా ఉందండి. టోటల్ 3 బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి హాల్. ఇలాగా హాల్లో నుంచే స్టెప్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా, ఒక చిన్న ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారండి. హాల్లో నుంచి బాల్కనీ వ్యూ అయితే చాలా బాగుందండి. టీవీ కూడా అవైలబుల్ ఉంది. ఇదిగోండి స్టెప్స్. ఇప్పుడు పైన కూడా ఇంకొక రూమ్ ఉందండి, చూసేయండి. ఇప్పుడు రూమ్ అయితే చాలా బాగుందండి. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. ఇదిగోండి పైన ఇది వచ్చేసి స్టెప్స్ వుడ్తో ఉన్నాయండి. ఇదిగోండి ఇంకొక బెడ్రూమ్, థర్డ్ బెడ్రూమ్. దీంట్లో నుంచి కూడా మనకు బాల్కనీ వ్యూ ఉందండి. సైడ్కి వచ్చేసి వాష్రూమ్ కూడా ఉంది. ఇదిగోండి ఇదొక బాల్కనీ. ఒక మిర్రర్ కూడా ఇచ్చారండి. ఇదిగో మీదకించి చూస్తే ఇలా ఉంటుంది. రూమ్ అయితే చాలా బాగుందండి రిసార్ట్ వచ్చేసి. హాల్లోకించి కింద కూడా మనకు బాల్కనీ ఉంది, పైన కూడా రూమ్కి బాల్కనీ ఉందండి. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారండి. స్పేషియస్గా ఉంది కదా ప్లేసు. నలుగురు కలిసి మంచిగా ఆడుకున్నారు. ఇది వచ్చేసి కిచెన్ అండి. ఇదిగోండి ఇది ఆ స్టెప్స్ పక్కన, అంటే రిసార్ట్ రూమ్ పక్కన స్విమ్మింగ్ పూల్ అండి ఇది. ఈ స్విమ్మింగ్ పూల్ కూడా చాలా బాగుందండి, నీట్గా ఉంది. ఇప్పుడు వచ్చేసి పిల్లలు ఫ్రెష్ అయిపోయి కొంచెం వాళ్ళకి ఏమైనా ఫుడ్ పెట్టేసి ఆడుకుంటారంట. మా నిత్యకైతే అస్సలు ఆగట్లేదండి. ఇక్కడ కూర్చోడానికి కూడా కుర్చీలు వేసారండి. ఇదిగోండి టోటల్గా ఇదండి రిసార్ట్ వచ్చేసి. ఇక్కడ కూర్చోడానికి కూడా మనకు చైర్స్ వేశారు. ఇదే అండి టోటల్ వ్యూ రిసార్ట్ వచ్చేసి. సరౌండింగ్లో చాలా గ్రీనరీగా ఉందండి. అంటే మనకు హైవేల మీద ఉంటాయి కదండి ఇలాంటి రిసార్ట్స్,
అందుకని గ్రీనరీ చాలా ఉంటుంది. పక్క కూడా చాలా రిసార్ట్స్ ఉన్నాయండి. ఇప్పుడు త్వరగా ఫ్రెష్ అప్ అయిపోయామండి. అయిపోయాక ఇక్కడ ఆర్డర్ పెట్టేసుకున్నాము. ఫుడ్ వచ్చేసి ఫుడ్ తినేసి ఇప్పుడు వెళ్ళి పిల్లలు స్విమ్మింగ్ పూల్లో ఆడుకుంటారంట. చూస్తుండండి, ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తాను. టేస్టీగా ఉందండి ఫుడ్ వచ్చేసి. ఇక్కడ ఫుడ్ తినేసామండి. అందరం రిలాక్స్ అవుతున్నాము. పిల్లలు తినగానే వెళ్ళిపోతా అన్నారు. కొంచెం సేపు ఆగండి, మళ్ళీ వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది, వాళ్ళు ఆడుకుంటారు కదండి, అందుకే కొంచెం సేపు ఆగండి, కొంచెం ఫుడ్ కొంచెం డైజెస్ట్ అయ్యాక వెళ్ళొచ్చు. కానీ ఇదిగోండి కిచెన్ మీకు కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 8 అవుతుందండి. 7:30, 8 అలా అవుతుంది. ఇక్కడ చిన్న ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారండి. ఫ్రిడ్జ్లో ఏం లేవండి, మనకి ఏమైనా కావాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఒక వాటర్ బాటిల్ పెట్టామండి. చాలా అంటే మధ్యాహ్నం నుంచి ఎండలు చాలా కొడుతున్నాయండి, చాలా మనకు దూపైందాడ. అందుకోసమే కొంచెం కూల్ వాటర్ కావాలని కింద పెట్టానండి. పైన వచ్చేసి ఐస్ తోటి నిత్య ఆడుతుంది. అది ఆడిన కాక కార్తీక్ కూడా పిలిచి కొంచెం సేపు ఆ ఐస్ గడ్డలతోటి ఆడుకున్నారండి. చూస్తుండండి, ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తాను.
ఇదిగోండి వీళ్ళు స్విమ్మింగ్ పూల్లో ఆడుకోవడం స్టార్ట్ చేశారు. మా వారి ఫ్రెండ్కి ఈత వచ్చండి, అందుకే అక్కడ చేసి చూపిస్తున్నారు. అంతేనండి, నైట్ పడుకొని ఇది వచ్చేసి మార్నింగ్ నుంచి మళ్ళీ కంటిన్యూ చేశాను. మార్నింగ్ 6 o'clock లేసామండి. మళ్ళీ వచ్చేసి వ్యూ చాలా బాగుందని మీకు కూడా క్యాప్చర్ చేసి వీడియోలో పెట్టానండి. ఇక్కడ పిల్లలు వచ్చేసి ఫ్రెష్ అవుతున్నారు. ఇప్పుడు వచ్చేసి మెరీనా బీచ్కి వెళ్దాం అనుకున్నామండి, కాకపోతే అది కొంచెం లాంగ్ అంట, అందుకే వెళ్ళలేకపోయాము. మామూలుగా పక్కకు ఒక బీచ్ ఉందనంటారండి, మహాబలిపురం బీచ్ అంటారు కదా, అక్కడికి వెళ్ళాము. మెరీనా బీచ్కి వెళ్ళలేదండి. ఏదో పిల్లలకైతే ఏదో ఒక బీచ్ కావాలనేసి మహాబలిపురంది వెళ్ళామండి. మహాబలిపురం దానికి సంబంధించిన పక్కకు బీచ్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాలని ఫాస్ట్గా ఇక్కడ రెడీ అయిపోతున్నాము. ఇది వచ్చేసి బాల్కనా, అంటే పైన మీకు చూపించాను కదండి, నైట్లో మీకు ఓపెన్ చేసి చూపించలేదు కదా డోర్స్. ఇక్కడ నుంచి ఇలా ఉంటుందండి వ్యూ. పైన 3rd bedroom బాల్కనాలో నుంచి చూస్తే ఇలా ఉంటుందండి. పిల్లలేమో కింద హాల్లో నుంచి బాల్కనా నుంచి బయటకు వచ్చి హాయ్ అమ్మ అని చెప్తున్నారు. నిద్ర అయితే చాలా బాగా పట్టిందండి, టైర్డ్ అయిపోయాం కదా. పడుకున్నాము. మార్నింగ్ మంచిగా ఫ్రెష్గా లేచి ఇప్పుడు రెడీ అయిపోయి బీచ్కి వెళ్ళాలి. చూస్తూ ఉండండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. పదే అడుగుతున్నానని కూడా ఏమనుకోకండి ఫ్రెండ్స్. లైక్ చేయడం లేదండి, వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, కామెంట్ చేయడం లేదండి. ఇక్కడ రెడీ అయిపోయి బయటకు వచ్చేసామండి. లాక్ వేస్తున్నారు మా వారు వచ్చేసి. ఇక్కడ పిల్లలు ఈ ఫ్లవర్స్ తోటి ఆడుకుంటున్నారు. అక్కడ పక్కనే చెట్టు ఉందండి, ఈ ఫ్లవర్స్ని ఏమంటారో తెలీదు నాకు. ఈ ఫ్లవర్స్ తోటి కొంచెం సేపు ఆడుకున్నారు. ఆడుకున్న తర్వాత మళ్ళా కారు మాట్లాడుకొని ఇప్పుడు బీచ్కి కార్ లేదు కాదండి, ఆటో మాట్లాడుకున్నామండి. షేరింగ్ ఆటో ఉంటుంది కదా, ఈ రిసార్ట్ నుంచి కొంచెమే అంటారండి దూరం, అందుకే షేరింగ్ ఆటో మాట్లాడేసుకొని ఇప్పుడు బయలుదేరాలి. చూస్తూ ఉండండి. ఇదిగోండి షేరింగ్ ఆటో మాట్లాడేసుకొని బీచ్ దగ్గరికి అయితే వచ్చేసామండి, అంటే మహాబలిపురం వచ్చేసి. ఇప్పుడు ఇక్కడ మనకు గైడెన్స్ ఇవ్వడానికి కూడా ఒక పర్సన్ ఉన్నారండి, కాకపోతే మేమేం తీసుకోలేదు అతన్ని, ఎందుకంటే టైం లేదండి. మళ్ళీ రిటర్న్ మనం హైదరాబాద్కి వెళ్ళాలి. ట్రైన్ వచ్చేసి 3 o'clock ఉంది, 3 కాదులేండి 4:30 అలాగా ఉందండి. అందుకే మేమేం ఫాస్ట్గా చూసేసామండి. వాళ్ళు ఉంటే ఇదిగోండి ఈ ప్లేస్లన్నీ ఆయన చూపిస్తారంట, దీని ప్రత్యేకత గురించి కూడా ఆ పర్సన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. కాకపోతే మాకు టైం లేదు కదా, అలాగా ఫాస్ట్గా చూసేసుకొని బయలుదేరాలి అనేసి మేము వద్దన్నామండి. పిల్లలు కూడా అంత పెద్దగా లేరు కదా, వాళ్ళకు అంత డీప్గా మనము ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థం కాదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాంలే అనేసి ఇక్కడ ఫాస్ట్గా ఇదంతా వ్యూ చూసుకొని బీచ్ దగ్గర కొంచెంసేపు పిల్లలని ఆడుకున్నారు. తర్వాత మళ్ళా రూమ్కి వెళ్ళి లగేజ్ అంతా మళ్ళీ ప్యాక్ చేసుకొని ట్రైన్కి వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి ఈ బీచ్లో నుంచి ఎంట్రన్స్ లేదండి, మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా ఫిషింగ్ ఏరియా అని అంటానండి.
ఫిష్లు పడతారు కదా వల వేసి, ఆ ఏరియా అని అంటారండి. ఇది వచ్చేసి మనము మహాబలిపురం బీచ్ ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ అంట ఇది. దీనికి ఎంట్రన్స్ లేదండి, అక్కడ వాళ్ళని అడిగితే చెప్పారు. ఈ ఈ గుడి వచ్చేసి 200 ఇయర్స్ అంటనండి, 200 సంవత్సరాల క్రితందంట అందాజగా చెప్పారండి అక్కడి వాళ్ళు. దానికంటే ఎక్కువ కూడా కావచ్చంట. గుడి మాత్రం చాలా బాగుందండి. మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. పిల్లలకు చూపించడానికి చాలా బాగుంటుంది. పిల్లలకి ఇప్పుడు స్టడీస్లో కూడా ఉంది, అందుకే మా పిల్లలకు చూపించాను ఇది. గుడి మాత్రం చాలా పాతగా ఉందండి. అంటే కట్టడమైనా కానీ, అంటే రాయితో కడతారు కదండి, సింగిల్ స్టోన్తో. చాలా బాగుందండి గుడి మాత్రం. చూస్తుండండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తాను. చూసారు కదండి, ఇది వచ్చేసి మొత్తం రాయండి, స్టోన్తోని గుడి ఉందండి. చాలా నచ్చింది నాకు. దానికంటే ఎక్కువనే కావచ్చని అంటే అండి వాళ్ళు ఏదో అందాజగా చెప్పారు.
తర్వాత లోపలికి కొంచెం వెళ్ళగానే మనకు బీచ్లోకి ఇలాగా ఫ్రీగా ఉందండి. అంటే చిన్నపిల్లలకు ఉన్న వాళ్ళకి, హ్యాండిక్యాప్స్ వాళ్ళకి ఇలాగా ఒక వెహికల్ అరేంజ్ చేశారు. ఇద్దరు మాత్రం నడుచుకుంటూ వచ్చారండి, మా వారి ఫ్రెండ్. మేమందరం ఇలాగా ఆటోలో వచ్చేసాము బీచ్ దగ్గరికి. తర్వాత ఇక్కడ మీకు తెలిసిందే కదండి, బీచ్ దగ్గర అంత ఇసుక ఉంటుందని పిల్లలకు నడవడానికి రాలేదు. అందుకే స్లిప్పర్స్ చేతిలో పట్టుకొని నడుస్తున్నారు. పిల్లలకు నడవడానికి రాకపోతే ఇలాగా గుర్రం పైన ఎక్కించుకొని బీచ్ దాకా నడిపిస్తారంట. ఇక్కడనే ఉంది పిల్లలు. You want to swimming, sir, in the sea, very danger. You know very well, you'll make some sea swimming. Reason, you don't know reason, you don't make and dress your body. You want one chance, your life set. You want to swimming very well, you try to swimming. See, like, very bad. విన్నారు కదండి, అతను మాట్లాడింది. అతనంట హెల్ప్ చేస్తారంటారండి. ఇలాగే ఫ్యామిలీస్ వస్తూ ఉంటారు కదా, బై ఛాన్స్ అలలో కొట్టుకొని వెళ్తుంటే ఆయన కాపాడతారంటారండి. మనము చాలా న్యూస్లో వింటాం కదా, అలాగా ఆయన మ్యాక్సిమం హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారంట. ఒక ఫ్యామిలీని రీసెంట్గా ఒక 1 month బ్యాక్ ఒక ఇద్దరు ఫ్యామిలీని ఈయన సేవ్ చేశారంటారండి. మనకు నీళ్ళంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అలాగా కొంచెం ముందుకు వెళ్ళిపోగానే ఆ అల వచ్చేసి మనల్ని లాగేస్తుందండి. అప్పుడు మనం లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. చాలా స్పీడ్గా వస్తుందండి అలలు మాత్రం. నాకైతే వాటర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా భయం అండి. కాకపోతే పిల్లల కోసం వెళ్ళాల్సి వచ్చింది. వాటర్ అంటే భయం కానీ పక్కన కూర్చొని ఎంజాయ్ చేయడం అంటే ఇష్టం అండి. అలాగా చాలామంది మునిగిపోతే ఇతను వచ్చేసి కాపాడాడంటానండి, సోషల్ సర్వీస్ లేక. అందుకే అతని స్పీచ్ మీకు కూడా పెట్టాను ఈ వీడియోలో. అంతేనండి, అక్కడ బీచ్ దగ్గర మాత్రం నాకు చాలా భయం వేసిందండి. కాకపోతే మళ్ళీ ఎప్పుడు వస్తామో అనేసి కొంచెం ఎంజాయ్ చేశాము. ఇదిగోండి వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ కలిసి వెళ్ళాము. అంతేనండి, ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? మరి నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, నిహారిక హోమ్ వ్లాగ్స్. ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నామండి. ఇది వచ్చేసి మార్నింగేనండి. హైదరాబాద్ రీచ్ అయిపోయామండి. ఇక మనకు రెగ్యులర్గా వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. ఇదండి మేము లాస్ట్ టైం టూర్కి వెళ్ళిన వ్లాగ్స్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను మళ్ళీ, బాయ్. ఇది వచ్చేసి మార్నింగేనండి. అంతేనండి, ఇంకా ఇంటికి బయలుదేరైపోయి వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. కొంచెం సేపు రెస్ట్ కూడా తీసుకోవాలండి. చాలా టైర్డ్ అయిపోయింది 3-4 days నుంచి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఉంటాను. స్టే ట్యూన్. బాయ్ అండి.